హలో ఎవ్రీవన్. ఈరోజు మనం హెమటోస్పర్మియా అంటే బ్లడ్ ఇన్ సీమెన్ అంటే వీర్యంలో రక్తం పడడం దీని గురించి మాట్లాడదాం. బ్లడ్ ఇన్ సీమెన్ ఎక్కువ మోతాదులో పురుషుల్లో ఇన్ఫెక్షన్ వలన రక్తం పడే అవకాశాలు వీర్యంలో ఉంటాయి. యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్లో రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల అదొక రీజన్ ఉండొచ్చు. ఇది కాకుండా ప్రోస్టేట్, సెమినల్ వెసికిల్, ఎజాక్యులేటరీ డక్ట్ ఈ ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్ ఉన్న వీర్యంలో రక్తం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం ఒక సీమెన్ అనాలిసిస్, సీమెన్ కల్చర్, యూరిన్ కల్చర్, సియుఈ అంటే యూరిన్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చేసుకొని ఇన్ఫెక్షన్ని రూల్ అవుట్ చేసుకొని దాని ప్రకారంగా యాంటీబయాటిక్ వాడతాము. ఇది కాకుండా ప్రోస్టేట్ క్యాన్సర్లో కూడా బ్లడ్ ఇన్ సీమెన్ పడే అవకాశాలు ఉంటాయి. దీన్ని మనం ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ చేసి దాని ప్రకారంగా ఏదన్నా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నా దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో బ్లడ్ ఇన్ సీమెన్కి ఎక్కువ మోతాదులో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉన్నా మనం ప్రోస్టేట్ క్యాన్సర్ని రూల్ అవుట్ చేసుకోవడం చాలా మంచిది. సో దీన్ని పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, అలా అనేసి నిర్లక్ష్యం కూడా చేయకూడదు.